మెటలర్జీ ఆఫ్ కాపర్. కాపర్ లోహ నిష్కర్షణ. కొన్ని ముఖ్యమైన కాపర్ లోహ ప్రధాన ధాతువులు. ప్రిన్సిపల్ ఓర్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ కాపర్ ఓర్. కాపర్ పైరైటిస్ ఆర్ చాల్కో పైరైటిస్ CuFeS2. మాలకైట్ CuCO3 CuOH ట్వైస్. క్యూప్రైట్ Cu2O. కాపర్ గ్లాస్ Cu2S. ప్లవన ప్రక్రియ ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్. ఈ పద్ధతి ముఖ్యంగా సల్ఫైడ్ ఓర్స్ నుండి మెటల్ ఇంప్యూరిటీస్ ని తొలగించడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఖనిజాన్ని మెత్తని చూర్ణం చేసి నీటితో ఉన్న తొట్టెలో ఉంచుతారు. గాలిని ఈ తొట్టెలోకి ఎక్కువ ప్రెజర్తో పంపి నీటితో నురుగు వచ్చేటట్లు గుండ్రంగా తిరిగే తెడ్డుతో అవలంబనాన్ని గిలకరించి చేస్తారు. ఈ అవలంబనానికి బుడగల సేకరణను కలుపుతారు. ఏర్పడిన నురుగు ఖనిజ కణాలను పైతలానికి తీసుకుపోతుంది. తొట్టె అడుగు భాగానికి మాలిన్య కణాలు చేరుకుంటాయి. నురుగు తేలికగా ఉండటం వల్ల తెట్టులాగా ఏర్పడిన నురుగును దాని నుండి వేరుచేసి ఆరబెట్టి ధాతు కణాలను పొందవచ్చు. భర్జనం రోస్టింగ్. కాంపౌండ్స్ ను ఆక్సైడ్లుగా మార్చడానికి మరొక మార్గం రోస్టింగ్. కొలిమిలో వేడి గాలిని క్రమం తప్పకుండా సరఫరా చేయడంతో ధాతువును వేడి చేస్తే లోహ నిష్కర్షణ జరుగుతుంది. జింక్, లెడ్ మరియు కాపర్ వంటి మూలకాల సల్ఫైడ్ ఖనిజాలను ఈ పద్ధతిని ఉపయోగించి చర్య జరుపుతారు. 2Cu2S + 3O2 gives rise to 2Cu2O + 2SO2. రివర్బరేటరీ కొలిమిలో కాపర్ సల్ఫైడ్ ముడి ఖనిజాన్ని వేడి చేస్తారు. ముడి ఖనిజంలో ఐరన్ ఆక్సైడ్ ఉన్నట్లయితే సిలికాతో కలిపి భర్జనం చేస్తారు. ఐరన్ ఆక్సైడ్ ఐరన్ సిలికేట్ గా మారుతుంది. దీనిని లోహమలం మెటల్ స్టూల్ అంటారు. FeO + SiO2 gives rise to FeSiO3. క్యూప్రస్ ఆక్సైడ్. కాపర్ 1 ఆక్సైడ్ నుంచి కాపర్ నిష్కర్షణ. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ క్యూప్రస్ ఆక్సైడ్. ఎల్లింగ్హామ్ పరిశీలిస్తే Cu2O రేఖ దాదాపు పైభాగంలో ఉంటుంది. కాబట్టి కోక్తో వేడి చేయడం ద్వారా కాపర్ ఆక్సైడ్ ఖనిజాలను నేరుగా లోహానికి క్షయీకరణం చేయడం చాలా సులభం. కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ రేఖలు 500 to 600 కెల్విన్ తరువాత చాలా తక్కువ స్థానాలు ఉంటాయి. చాలా మెటల్స్ సల్ఫైడ్ మరియు కొన్ని ఇనుము కూడా కలిగి ఉండవచ్చు. సల్ఫైడ్ ఖనిజాలను భర్జనం ఆర్ ప్రగలనం చేస్తే ఆక్సైడ్లను ఇస్తాయి. 2Cu2S + 3O2 gives rise to 2Cu2O + 2SO2. ఆక్సైడ్ను కోక్ ఉపయోగించి కాపర్ లోహంకు సులభంగా క్షయీకరణ చేయవచ్చు. Cu2O + C gives rise to 2Cu + CO. ఈ ప్రక్రియలో ఓర్ సిలికాతో కలిపిన తరువాత రివర్బరేటరీ కొలిమిలో వేడి చేయబడుతుంది. కొలిమిలో ఐరన్ ఆక్సైడ్ ఐరన్ సిలికేట్ మెటల్ స్టూల్ గా మారుతుంది మరియు కాపర్ మ్యాటీ రూపంలో తయారవుతుంది. ఇందులో Cu2S మరియు FeS లు ఉన్నాయి. FeO + SiO2 gives rise to FeSiO3 మెటల్ స్టూల్. కాపర్ మ్యాటీని సిలికా పూత పూసిన కన్వర్టర్ లోకి పంపుతారు. కొంత సిలికా కూడా కలిపి మిగిలిన వాటిని మార్చడానికి వేడి గాలిని పంపిస్తారు. 2FeS + 3O2 gives rise to 2FeO + 2SO2. FeO + SiO2 gives rise to FeSiO3. 2Cu2S + 3O2 gives rise to 2Cu2O + 2SO2. 2Cu2O + Cu2S gives rise to 6Cu + SO2. SO2 యొక్క సైజ్ కారణంగా పొందిన పటిష్టమైన కాపర్ పగుళ్ల రూపం కలిగి ఉంటుంది. దీనిని బ్లిస్టర్ కాపర్ అంటారు. తక్కువ శ్రేణి ముడి ఖనిజాలు తుక్కు నుంచి కాపర్ నిష్కర్షణ. కాపర్ ఫ్రమ్ లో గ్రేడ్ ఓర్స్ అండ్ స్క్రాప్స్. లో గ్రేడ్ ఓర్స్ నుంచి జలలోహ సంగ్రహణం ద్వారా కాపర్ను నిష్కర్షణ చేస్తారు. Cu2+ ఉన్న ద్రావణాన్ని తుక్కు ఐరన్ ఆర్ H2తో చర్య జరిపిస్తారు. Cu2+ + H2 gives rise to Cu + 2H+. కాపర్ లోహ శోధనం. రిఫైనింగ్ ఆఫ్ కాపర్. కాపర్ను 2 పద్ధతుల ద్వారా శోధనం చేయబడుతుంది. పోలింగ్, ఎలక్ట్రోలైసిస్. పోలింగ్ గలన స్థితిలో ఉండే లోహాన్ని పచ్చి కర్రలతో కలియబెడతారు. మాలిన్యాలు వాయువులుగా వేరుపడతాయి లేదా ఆక్సీకరణం చెంది గలన లోహ ఉపరితలం మీద తెట్టుగా ఏర్పడతాయి. బ్లిస్టర్ కాపర్ను ఈ పద్ధతిలో శుద్ధి చేస్తారు. కర్రల నుండి వెలువడిన క్షయీకరణ వాయువులు కాపర్ ఆక్సీకరణం చెందకుండా కాపాడతాయి. ఎలక్ట్రోలైసిస్ విద్యుత్ విశ్లేషణం.
దీని కొరకు అపరిశుద్ధ కాపర్ యానోడ్ గాను, స్వచ్ఛమైన పలుచటి కాపర్ రేకులను క్యాథోడ్ గాను తీసుకుంటారు. ఎలక్ట్రోలైసిస్ ఆమ్లీకృత కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని విద్యుత్ విశ్లేషణ తొట్టెలో తీసుకుని అందులో క్యాథోడ్ యానోడ్లను వేలాడదీస్తారు. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ చేసినప్పుడు శుద్ధ స్థితిలో కాపర్ క్యాథోడ్ వద్ద నిక్షిప్తమవుతుంది. యానోడ్ వద్ద Cu gives rise to Cu2+ plus 2E-. క్యాథోడ్ వద్ద Cu2+ plus 2E- gives rise to Cu. సొల్యూషన్లో కరుగగలిగే ఇంప్యూరిటీస్ ద్రావణంలోనే ఉండిపోతాయి. బ్లిస్టమ్ కాపర్ నుంచి వచ్చిన కరుగని మలినాలు యానోడ్ మడ్గా అడుగు భాగానికి చేరిపోతాయి. కాపర్ యొక్క ఉపయోగాలు. యూసెస్ ఆఫ్ కాపర్. కాపర్ సల్ఫేట్ వ్యవసాయ విషంగా మరియు నీటి శుద్ధీకరణలో ఆల్జిసైడ్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సంబంధిత లోహం కంటే గట్టిగా ఉండే అనేక అలాయిడ్స్లో వాడతారు. ఎగ్జాంపుల్ ఇత్తడి జింక్తో, కంచు టిన్తో, నాణాల మిశ్రమలోహం నికెల్తో. కాపర్ ఎక్కువగా బంగారం మరియు వెండి మిశ్రమంగా ఉపయోగించబడుతుంది మరియు ఇది తరచుగా ఒకటి లేదా మరొకటి పూతతో ఉంటుంది. వైర్ తయారీలో కాపర్ 50% ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఆవిరి గొట్టాలను తయారు చేయడానికి కాపర్ను వాడుతారు.